Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is exceeding great and precious promise of God. Exceeding great and precious promise of God. The text is from Apostle Peter, the second letter of Peter, chapter 1, verse 4. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్టు వాటిని అనుగ్రహించను. ద సోర్స్ ఆఫ్ ద ప్రామిస్ ఎవరనగా God is the source of all good promises. Promises stem from God's glory and goodness. దేవుని యొక్క మంచితనం నుండి, దేవుని యొక్క మహిమ నుండి ఈ యొక్క వాగ్దానాలు మనకు ఇవ్వబడి ఉన్నాయి. దట్స్ ద సోర్స్. ద రిసిపియెంట్స్ ఆఫ్ ది సోర్స్, ద ప్రామిసెస్ ఎవరనగా దోస్ ఆర్ బోర్న్ అగైన్, దోస్ ఆర్ కాల్డ్ బై గాడ్ ఆర్ ద రిసిపియెంట్స్ ఆఫ్ ది ప్రామిసెస్. ఈ యొక్క వాగ్దానం అందరికీ కాదు, కానీ దేవుని మూలంగా జన్మించిన వారికి, అనగా తిరిగి జన్మించిన వారికి, ఆ రక్తం ద్వారా ప్రోక్షించబడిన, ఆత్మ ద్వారా ముద్రించబడిన వారికి ఈ అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రం కాదు, ఈ వాగ్దానం చాలా శ్రేష్ఠ, ద గ్రేట్, మ్యాగ్నిఫిషియంట్ అండ్ ప్రెషియస్, ఇన్ఎక్స్ప్రెసిబుల్ వాల్యూ, అట్మోస్ట్ వర్త్. దేవుని యొక్క వాగ్దానాలకు విలువ గమనించినప్పుడు the disposition of the promises are great, magnificent and precious, inexpressible and divine utmost worth. ఎంతో విలువగల వాగ్దానం దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. దానికి ఫలితాలు, వాగ్దానాల ఫలితాలు గమనించినప్పుడు ఇట్ ఈస్ త్రూ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దట్ వి పార్టిసిపేట్ ఇన్ ది డివైన్ నేచర్. దేవ స్వభావం పాలువారమగినట్లు దేవుడు వాడు అనుగ్రహించాడు. ద రిజల్ట్ ఆఫ్ ద ప్రామిసెస్ ఏమనగా పార్టిసిపేట్ ది డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. ద సెకండ్ రిజల్ట్ ఇస్ వి అండర్గో ఎ రాడికల్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆర్ మేడ్ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. ఈ వాగ్దానం మూలంగా మనం ఈ లోకంలో గమనించినప్పుడు దేవుని సంబంధ పాలువారం అవుతాం. అంత మాత్రమే కాకుండా మనలో ఆత్మీయమైన మార్పు అనేది ఈ వాగ్దానం మూలంగా మనం సంభవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఫ్రీ ఫ్రమ్ ది కరప్షన్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ఈవిల్ డిజైర్స్. దురాశ వలన కలిగి ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి ఈ వాగ్దానం ఎంతగానో మనకు సహాయం చేస్తాయి. కాబట్టి ఈ వాగ్దానం అంత మాత్రమే కాదు, దిస్ ప్రామిస్ సాంక్టిఫైస్ అవర్ లైఫ్స్. దిస్ ప్రామిసెస్ సాంక్టిఫై అవర్ లైఫ్స్. ఈ వాగ్దానం మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తాయి, ప్రక్షాళన చేస్తాయి. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. మనకనుక అందరికని కాదు, ముందుగా చెప్పాను, దోస్ ఆర్ బోర్న్ అగైన్ బై ద స్పిరిట్. ఆత్మ మూలముగా, నీటి మూలంగా తిరిగి జన్మించిన వారికి ఈ వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. దాని ఫలితాలు మనం చూసాం. దేవోత్సవం పాలువారం ఒకటికి దేవుడు మనకు ఇచ్చాడు. అంతరంగిక మార్పు, దురాశ వల్ల కలిగి ఆ భ్రష్టం తప్పించుకోవడానికి మన జీవితం అనేది ఈ వాగ్దానం మూలంగా ప్రక్షాళన చేయబడుతుంది. అందుకని దేవుడు ఈ వాగ్దానం మనం దయచేసాడు. 31st నైట్ వచ్చిందంటే మనం వాగ్దానాన్ని పొందుకుంటాం. మంచిదే, కానీ అది సొంతం కావాలంటే ఈ మస్ట్ బి బోర్న్ అగైన్. ప్రభు అలాంటి కృప మనకు దయచేయను గాక. మహోన్నత ప్రేమ స్వరూపడ మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయనా. మీరిచ్చే వాగ్దానం మూలముగా ప్రభువా, మేము ఈ లోక భ్రష్టత్వం తప్పించుకొని మీ స్వభావానందు పాలువారమైన కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి మీ లోతైన కార్యం జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.